బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో అయిపోయింది. శ్యామలతో పాటు ఇంకా కొంతమంది తెలిసిన పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇట అమ్మోతున్నా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం మనం. చూడు ఏమండి నా గుండెపోటు వచ్చిందంట. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. దీనికి మీరు ఏమంటారు సార్? మెంటలాడు, పిచ్చాడు, ఈడాపడు. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాదు చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. వల్లే మన తెలుగు వాళ్ళు పడిపోతుంది. మీకేమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. తీసుకుని ముందు అడ్రస్ చెప్పరా. అటు చూడు, ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? టీపీకి సంబంధించిన యాంకర్ గా పనిచేసినటువంటి శ్యామలు ఎవరైతే ఈమె పైన కూడా కేసు నమోదైనప్పటికీ అక్కగారు ఆర్డర్ చేశారు మనకి. అంతా కూడా సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా యాంకరింగ్ చేస్తూ అందరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? దీనికి మీరు ఏమంటారు సార్? శ్రీరంగ నీతులు చేసేవి ఏదో వెధవ పనులని అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆ సామెత వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి యాంకర్ శ్యామలకు వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, పాపం ఇటీవల శ్యామల చాలా బాధపడుతూ ఏడుతుందా? ఏం చేసావా పసిపోన్నాయి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, అలాగే మంత్రి నారా లోకేష్, ఇలా ముగ్గురు మీద ప్రశ్నలు విపరీతంగా సంధిస్తుంది. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. పార్టీలో ఉంది కాబట్టి ప్రశ్నిస్తుంది అనుకుందాం. మరి యాంకర్ శ్యామల ఏం చేసింది? నేను కలగనేదాన్ని. ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. కలలు కానీ స్వాతంత్రం కూడా లేదు నాకు. పక్క బెట్టింగ్ యాప్లను అడ్డుకోవాలని చెప్పి ఇలాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే, సజ్జనార్ లాంటి వాళ్ళు శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? రాజకీయాన్ని కాసేపు పక్కన పెడదాం. వైసీపీ కార్యకర్త యాంకర్ శ్యామల చెప్పింది కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ లోనికి బలయ్యాడు అనుకోండి. చెప్పరా, నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపో. శ్యామల బాధ్యత తీసుకుంటుందా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? సరిపోయింది. మినిట్స్ లో డిపాజిట్ అంట, 20 minutes లో విత్ డ్రా అంట. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఎందుకు అంటే ఈ మధ్యలో 18-20 నిమిషాల్లో నీకు డబ్బులు అక్కడ మైన్ అయిపోతాయి అనమాట. కనిపెడతానో కక్కిస్తానో చూస్తూ ఉండు. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే తవ్వేసి యాంకల శ్యామల తవ్వేసి మీ అకౌంట్ లో వేసేది. చెప్పడం చూడండి ఎంత బాగా చెప్పారు. మరి ఇది ఇందులో డెప్త్ ఉంటదేమో, నష్టం వస్తే జీవితాలు అలకొల్లోలం అయిపోతాయేమో అనే ఫీల్ మీకు ఎక్కడ కదిరిందే? అమ్మో, 2 player కాంట్రా, ఇది చాలా హుషారున్నది ఇది.
ఆపుకోలేకపోతున్నాను రా. కలగలేదు కదా, నేను ఇందాక చెప్పా, సిగరెట్ ప్యాకెట్ మీద నేను రాస్తారు, అది చూసి కూడా తాగితే కర్మ. కానీ ఇక్కడ ఏమైనా చెప్పిందా, 2 నిమిషాల్లో పెట్టండి అంట, 20 నిమిషాల్లో తీసేసుకోండి అంట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.